అనర్హత వేటు పిటిషన్స్పై గత చైర్మన్లు కోర్టు తీర్పులు నిబంధనల్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మండలి రద్దు అవుతుంది అనేది ఊహాజనితమేనని అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం స్వాగతిస్తున్నట్టు చెప్పారు. విభజన హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలన్నారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు అన్యాయమే జరిగిందని, శాస్త్రీయమైన పద్ధతుల్లో వాటాల పంపిణీ జరగాలని చెప్పారు. 5 గ్రామాలు తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఉందని, 7 మండలాలు వెనక్కి రాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, పెద్ద ఎత్తున జీతాలు తీసుకునే వాళ్లకు రుణమాఫీ, రైతు భరోసా వద్దన్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉండొచ్చని, అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయని అన్నారు. అనర్హత వేటు పిటిషన్స్పై గత చైర్మన్లు కోర్టు తీర్పులు నిబంధనలను బట్టి తన నిర్ణయం ఉంటుందన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్. భోగి కొద్దిసేపటి క్రితం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ నల్గొండలో చిట్చాట్ చేస్తూ చాలా కీలకమైన విషయాలు, సున్నితమైన విషయాలపై స్పందించారు. ముఖ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రి, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 7 మండలాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిమాండ్ కూడా పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ విభజన సమయంలో 7 మండలాల కేటాయింపు కొంతవరకు సక్రమమైంది. ఎందుకంటే పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించి అవన్నీ కూడా ముంపు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 7 మండలాలు సాధ్యం కాకపోవచ్చు. కానీ 5 గ్రామాలు మాత్రం భద్రాచలానికి సంబంధించి కీలకంగా కరకట్ట నిర్మాణానికి కావచ్చు ఈ ఉపయోగం ఉంటుంది కాబట్టి 7 గ్రామాలు తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే అవకాశం ఉంటుందని ఆయన కొంత తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసాకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దీని ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తున్న క్రమంలో ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరికి రైతు భరోసా ఇవ్వద్దు, రైతు రుణమాఫీ ఇవ్వద్దు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో గతంలో రైతు సమన్వయ సమితి చైర్మన్ గా పనిచేసిన గుత్తా కూడా చాలా కీలకమైన కామెంట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు కావచ్చు, అత్యధికంగా జీతాలు, పెద్ద మొత్తంలో జీతాలు తీసుకునే వారికి ఇవ్వకపోవడం అయింది సరైన నిర్ణయం అని కూడా ఆయన తన అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. కృష్ణా జలాల విషయంలో కొంత అన్యాయం జరిగింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కీలకం విభజన సమస్యల పరిష్కారానికి అడుగు వేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి సహకరిస్తే బాగుంటుందని చెప్తూనే ఇప్పటికే తన వద్ద అనర్హతకు సంబంధించిన పిటిషన్లు ఉన్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికంటే ముందు గతంలో శాసనమండలి చైర్మన్లు కావచ్చు, ఈ శాసనసభ మండలికి సంబంధించిన నిబంధనలు, కోర్టు తీర్పులు ఎలా ఉంటాయో దానికి అనుగుణంగానే తన తీర్పు ఉంటుందని కూడా ఆయన తన చిట్చాట్లో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. భోగి. థ్యాంక్ యూ విజయభాస్కర్.